హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయాల్లో చాలామంది మృతి విషయంగా చాలా పొరపాట్లు చేస్తుంటారు. అదేమంటే, ఎవరైనా ఎవరింట్లో అయినా మరణిస్తే, యజమాని మరణిస్తే, ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఒక సంవత్సరం రోజులు ఏ పండుగలు, ఏ పూజలు నిర్వహించరు. కనీసం ఇంట్లో దీపం కూడా వెలిగించరు. పూజా మందిరంలో దీపం కూడా వెలిగించరు. మరి ఇలాంటి దుస్థితి అసలు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో అర్థం కాదు. కానీ ఏ ఇంట్లో అయితే దీపం పెట్టరో ఆ ఇల్లు ఏమనుకోకపోతే ఆ ఇల్లు శ్మశానంతో సమానం అని మన పూర్వీకులు పెద్దలు చెప్పి ఉన్నారు. ఎందుకు అనంటే, దీపం వెలుగునిచ్చేది. ఆ వెలుగునిచ్చేటటువంటి దీపాన్ని మనం ఇంట్లో పూజ గదిలో పెట్టకుండా ఉంటే, పూజలు చేయకుండా ఉంటే ఆ ఇంట్లో శుభాలు జరగవు. ఇంకొకటి, దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక గుళ్ళో పంతులు ఉన్నాడు. ఆ పంతులకి తండ్రి గారు మరణించారు అనుకుందాం. మరి ఆ పంతులు ఆ ఏడాది అంతా గుడికి రాలేడా, పూజలు చేయలేడా? సరే, ఆ ఏడాది అంతా కూడా రాలేడు అనుకుందాం. ఏడాది చివరిలో ఆ పంతుల యొక్క తల్లి కూడా మరణించింది అనుకుందాం. మరి రెండవ సంవత్సరం కూడా రాలేదు కదా. మరి ఆ పంతుల యొక్క బ్రతుకు తెరువు ఎలా? ఇవన్నీ ఆలోచిస్తే అసలు సంవత్సరం అంతా ఎందుకు దీపం పెట్టరు అనే దాని గురించి చాలా బాధ వేసింది. ముఖ్యంగా ఈ మరణ విషయాల్లో, సంస్కారాల విషయంలో, దహన సంస్కారాలు అయిన తర్వాత 10 రోజులు ఆత్మ ఆ ప్రాంతంలోనే తిరుగుతుంటుంది. మరి 10 రోజుల తర్వాత ఆత్మ ఏదో ఊర్ధ్వలోకానికి, ఏదో లోకానికి వెళ్ళిపోతుంది అనేది శాస్త్రం. ఇప్పుడు ఆత్మ దాని పరిధి ఏంటంటే 10 రాత్రులు. ఆత్మల రాత్రులు అందే తిరుగుతుంటాయి కాబట్టి 10 రాత్రులు. మరి ఈ 10 రాత్రులు తర్వాత ఆత్మ ఉండదనేది కూడా వాస్తవమే. అయితే దీనికని మన పూర్వీకులు దశదిన కర్మలు అని ఏర్పాటు చేశారు. ఈ దశదిన కర్మలలోనే కొంతమంది దశహస్సు అంటారు. దశ అహస్సు అంటే, అహస్సు అంటే రాత్రి, 10 రాత్రులు. దశదిన కర్మలు అంటే 10వ రోజు చేసుకునేటటువంటి కర్మలు. పెద్ద కర్మ అని కూడా కొంతమంది అంటారు. కొంతమంది దశదిన కర్మలు అంటారు, కొంతమంది దశాహస్సు అంటారు. సరే, ఏది ఏమైనా కానీ 10వ రోజు నిర్వహించే కార్యక్రమం ఈ విధంగా జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో 10 రోజులకి లేట్ అవుతుందేమో అని 5వ రోజు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి 5వ రోజు చేసుకుంటే ఆత్మ 10 రోజులు సంచరిస్తుంది అని అనుకుంటున్నాం కదా. మరి అది దోషమే కదా, దోషమే. ఇక ఈ దశదిన కర్మలలో ఒక పురోహితుడిని పిలుచుకొచ్చి పుణ్యావచనం చేసి, ప్రతిష్ఠ చేసి, పూజా కార్యక్రమాలు నిర్వహించి చేస్తారు. అదే బ్రాహ్మణులు అయితే తదియారాధన లాగా చేస్తారు. తొడకము, తదియారాధన, తిరువధ్యానము లాంటివి చేస్తారు. సరే, ఇలా చేసినప్పుడు ఆ యొక్క కుటుంబ యజమానికి, అంటే మరణించిన వారి బంధువులు, వాళ్ళ ఇంటి వారికి అందరికీ ఆ రోజు తీర్థం ఇవ్వడం జరుగుతుంది. ఆ పుణ్యాహవచనం చేసినటువంటి కలశంలో ఉన్నటువంటి నీళ్లు కూడా, ఆ జలాన్ని కూడా ప్రోక్షణ చేయడం జరుగుతుంది. మరి ప్రోక్షణ చేస్తే వాళ్ళకి అశుచి నుంచి శుచి వాళ్ళు అయినట్టే. అయితే ఆ తర్వాత తీర్థం ఇవ్వడం కూడా జరుగుతుంది. తీర్థం ఇవ్వడం అంటే దైవారాధన చేసిన తీర్థమే కదా. మరి అలాంటప్పుడు తీర్థం తీసుకొని ప్రోక్షణ చేసుకున్న తర్వాత వాళ్ళకి శుచి ఎక్కడి నుంచి వచ్చింది? దాని అర్థం ఏంటంటే, ఆ 10 రోజుల తర్వాత వాళ్ళు నిత్య దీపారాధన చేసుకోవచ్చు. కాకపోతే ఆ ఇంటి యొక్క యజమాని చనిపోయినాడు అనుకున్నాం కదా. మరి వాళ్ళ కుమారులు, అన్నదమ్ములు అలాంటి వాళ్ళు మాత్రము ఒక 3 నెలల పాటు కొన్ని విషయాల్లో దూరంగా ఉండడం మంచిది.
దీపారాధన మాత్రం 11వ రోజు నుంచి చేయాల్సిందే. చేస్తేనే ఆ ఇంటికి శుభం కలుగుతుంది. ఏడాదంతా దీపాలు పెట్టకూడదు, మా వాళ్ళు ఒప్పుకోరు అనడం అనేది అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆచారం నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే ఇప్పుడు ఎక్కువగా వింటున్నా, ప్రతి చోట అదే మాట వింటున్నా. అది చాలా పొరపాటు. ఈ దశదిన కర్మలు అయిన తర్వాత యజమాని, చనిపోయిన వాళ్ళ పిల్లలు కానీ కుమారుడు కానీ వాళ్ళు 3 నెలల పాటు కొద్దిగా బాధల్లో ఉంటారు కాబట్టి ఏ గుడ్లకు పోకుండా, ఏ వ్రతాలు చేయకుండా కొంత సమయం జరపచ్చు. అలాగే ఏడాది తద్దినం అంటాం. ఏడాది తద్దినం అన్నప్పుడు సంవత్సరం రోజుల పాటు వాళ్ళు కొంచెం ఈ వ్రతాలు అలాంటివి చేయకూడదు. కానీ నిత్య దీపం వెలిగించుకోవడం, దీపారాధన చేసుకోవడం, లఘు పూజ చేసుకోవచ్చు. దీర్ఘ పూజలు కాకుండా లఘు పూజలు చేసుకోవచ్చు. ఇందులో తప్పు లేదు, దోషం కాదు. హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. మరో వీడియోలో కలుసుకుందాం.